హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మన కర్వ్ డిస్ప్లే ఫోన్స్ కి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ని ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. స్క్రీన్ ప్రొటెక్టర్ ని ఎలా చూస్ చేయాలో నేను చెప్తాను. మార్కెట్ లో చాలా వెరైటీ ఆఫ్ స్క్రీన్ ప్రొటెక్టర్స్ ని మనం చూసే ఉంటాం, కానీ ప్రతి ప్రొటెక్టర్ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. ఈ వీడియోలో మీకు బడ్జెట్ కి సూటబుల్ అయ్యే ఆప్షన్స్ ని, ఇన్స్టాలేషన్ టిప్స్, యూవీ గ్లాస్ అండ్ ఫుల్ గ్లూ ప్రొటెక్టర్స్ అండ్ వాటి ప్రోస్ అండ్ కాన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కర్వ్ డిస్ప్లే ఫోన్స్ స్క్రీన్ ప్రొటెక్టర్ అనేది ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఈ ఫోన్స్ కి ఇన్స్టాలేషన్ అండ్ సెలెక్షన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇవి స్క్రీన్ ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, కరెక్ట్ ప్రొటెక్టర్ ని యూస్ చేస్తే ఫోన్ ఫంక్షనాలిటీ, టచ్ సెన్సిటివిటీ మెయింటైన్ చేయొచ్చు. కర్వ్డ్ ఎడ్జెస్ కి స్క్రీన్ ప్రొటెక్ట్ చేయాలంటే చాలా టైప్స్ ఆఫ్ స్క్రీన్ ప్రొటెక్టర్స్ ని సెలెక్ట్ చేయడం చాలా క్రూషియల్ పని. ఒకసారి తప్పుగా సెలెక్ట్ చేస్తే మీ మొబైల్ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేసుకున్నట్టే. యూవీ గ్లాస్ ప్రొటెక్టర్స్ మార్కెట్ లో చాలా ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయి. మోస్ట్లీ 1000 నుంచి 1500 దాకా రేంజ్ ఉంటుంది, కానీ క్వాలిటీ అనేది కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఎక్స్పెన్సివ్ ప్రొటెక్టర్స్ కొంచెం బెటర్ ఫిట్ అండ్ ఫినిషెస్ ఇస్తాయి, టచ్ సెన్సిటివిటీని కూడా మెయింటైన్ చేయొచ్చు. కానీ చాలా మంది లో కాస్ట్ యూవీ గ్లాస్ ని యూస్ చేస్తారు. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. లైక్ బబుల్స్ రావడం అండ్ డ్యామేజెస్ కూడా అవుతాయి. సో బడ్జెట్ అండ్ డ్యూరబిలిటీని మైండ్ లో పెట్టి బెస్ట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ గ్లూ గ్లాస్ అండ్ మెమరీన్ ప్రొటెక్టర్స్ కి మెయిన్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫుల్ గ్లూ గ్లాస్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్రొటెక్టర్స్ లో స్క్రీన్ మొత్తానికి గ్లూ అప్లై చేస్తారు. దీని వల్ల ఫుల్ కవరేజ్ అండ్ బెటర్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఈ గ్లూ వేయడం వల్ల కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఫుల్ గ్లూ గ్లాసెస్ వల్ల స్క్రాచెస్ అండ్ ఇంపాక్ట్స్ కి రెసిస్టెన్స్ బెటర్ గా ఉంటుంది. సో ఇది డైలీ యూసేజ్ కి చాలా బెస్ట్ ఆప్షన్. కానీ మైనస్ ఏంటంటే ఇవి థిక్ గా ఉంటాయి, సో టచ్ సెన్సిటివ్ అనేది తగ్గుతుంది. మెమరీన్ ప్రొటెక్టర్స్ గురించి మాట్లాడాలంటే ఈ ప్రొటెక్టర్స్ అనేవి థిన్ గా అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. వీటి వల్ల టచ్ సెన్సిటివిటీ అనేది స్మూత్ గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్రొటెక్టర్స్ లో గ్లూ అనేది లైట్ గా అప్లై చేస్తారు. వీటిలో నెగిటివ్ ఏంటంటే లాంగ్ రన్ లో డ్యూరబిలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. లైక్ ఎడ్జెస్ లో లిఫ్ట్ అవ్వచ్చు ఆ స్క్రీన్ ప్రొటెక్టర్ అనేది. స్క్రాచ్ ప్రొటెక్షన్ అనేది కూడా కొంచెం వీక్ గా ఉంటుంది. ఫుల్ గ్లూ ఆర్ మెమరీన్ ని చూసేసేటప్పుడు మీ ప్రయారిటీ టచ్ సెన్సిటివిటీ అయితే మెమరీన్ అనేది బెటర్ ఆప్షన్, లేకపోతే ఫుల్ గ్లూ అనేది డ్యూరబిలిటీకి బెస్ట్ ఆప్షన్. స్క్రీన్ ప్రొటెక్టర్ అనేది కరెక్ట్ గా ఫిట్ చేయాలంటే ఇన్స్టాలేషన్ చాలా కేర్ఫుల్ గా చేయాలి. ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూస్ చేయాలి. స్క్రీన్ అప్లై చేయడానికి ముందు ఫోన్ స్క్రీన్ ని డస్ట్, ఆయిల్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ప్రొటెక్టర్ ఎడ్జెస్ అండ్ స్క్రీన్ ఎడ్జెస్ ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఇలా చేయడంతో కంప్లీట్ కవరేజ్ అండ్ స్మూత్ లుక్ అనేది ఉంటుంది. యూవీ గ్లూ అనేది అప్లై చేసేటప్పుడు ఇయర్ పీస్ ఏరియా దగ్గర గ్లూ అనేది పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ గ్లూ అనేది సౌండ్ క్వాలిటీని స్పాయిల్ చేస్తుంది. పొరపాటున ఇయర్ పీస్ లో పెడితే కాల్స్ మాట్లాడేటప్పుడు ఆడియో సరిగ్గా వినిపించదు. మీరు ఇది షాప్ లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఒక వీడియో ఆర్ స్క్రీన్ షాట్ చూపించి మీకు కావాల్సిన టైప్ ఎగ్జాక్ట్ గా దగ్గరుండి మరీ చేపించుకోవాలి. యూవీ గ్లాస్ ప్రొటెక్టర్స్ యూస్ చేసేటప్పుడు కొన్ని కామన్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. యూవీ గ్లాసెస్ లో బబుల్స్ రావడం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ అనేది పోతుంది దాంట్లోకి. ఈ బబుల్స్ అనేవి ఆ ఫోన్ లుక్ ని స్పాయిల్ చేస్తాయి అండ్ ఎక్కువ డేంజర్ కూడా ఇవి, ఎందుకంటే స్క్రీన్ అనేది రిమూవ్ చేసేటప్పుడు స్క్రీన్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. చాలా మంది యూవీ గ్లాసెస్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ కరెక్ట్ టెక్నిక్ లేకుండా ట్రై చేసేటప్పుడు స్క్రీన్ అనేది బ్రేక్ అవుతుంది. సేఫ్ రిమూవల్ కోసం ప్రొఫెషనల్స్ ని హెల్ప్ అడగండి. యూవీ గ్లాస్ ప్రొటెక్టర్స్ యూస్ చేసేటప్పుడు డివైస్ ఫంక్షనాలిటీ మీద ఇంపాక్ట్ పడొచ్చు. యూవీ గ్లాస్ వల్ల ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ బటన్ సెన్సిటివిటీ స్లో అవుతుంది. ఎస్పెషల్లీ సామ్సంగ్ హై ఎండ్ మొబైల్స్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో సెన్సిటివిటీ ఇష్యూస్ ని అవాయిడ్ చేయడానికి గ్లాస్ అప్లై చేసే ముందు ఫస్ట్ సెన్సార్ వర్క్ అనేది చెక్ చేసుకోండి. యూవీ గ్లాస్ అనేది థిక్ ఉంటుంది కాబట్టి టచ్ రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్ గా స్లో అవుతుంది. ఈ ఇష్యూస్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి ప్రతి ఒక్కరికి. హై ఎండ్ మొబైల్స్ కి బెస్ట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఏంటంటే, సపోజ్ సామ్సంగ్ గురించి మాట్లాడుకుందాం. సామ్సంగ్ మొబైల్స్ లో ఫుల్ గ్లూ గ్లాస్ అనేది టచ్ సెన్సిటివిటీ అనేది డిస్టర్బ్ చేయదు అండ్ స్క్రాచెస్ కి బెటర్ రెసిస్టెన్స్ కూడా ఇవ్వగలదు. ఫోన్ షాప్స్ లో స్క్రీన్ ప్రొటెక్టర్స్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన స్క్రీన్ ప్రొటెక్టర్ ని వీడియో లేదా స్క్రీన్ షాట్ తీసుకెళ్ళండి. మీరు ముందే ఇలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కావాలని వాళ్ళకి చెప్పండి. ఇలా చెప్పడం వల్ల వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకొని సేమ్ ప్రొటెక్టర్ ని మీకు ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోన్ టచ్ సెన్సిటివిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీరు కర్వ్ డిస్ప్లే ఫోన్స్ కి రైట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఎలా యూస్ చేయాలో, ఎలా సెలెక్ట్ చేయాలో, ఇన్స్టాలేషన్ కి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలుసుకున్నారు. ప్రాపర్ సెలెక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ వల్ల మీ ఫోన్ స్క్రీన్ అనేది సేఫ్ గా ఉంటుంది అండ్ ఫంక్షనాలిటీని కూడా మెయింటైన్ చేయొచ్చు. ఐ హోప్ ఈ టిప్స్ అనేవి అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.